తనయుడిని వెంట పెట్టుకుని చంద్రబాబు ఈ ఎన్డీఏ సమారోహానికి సంబరానికి వెళ్ళడం చాలా ఇంట్రెస్టింగ్గా కనపడుతూ ఉంది. లోకేష్ విషయంలో చంద్రబాబు చాలా ప్రత్యేకమైన జాగ్రత్తలు శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు. మీడియా కూడా ఆ దిశగా ఆయన అంతరంగాన్ని అర్థం చేసుకుని వ్యవహరించడం చూస్తూ ఉన్నాం. ప్రతి విషయంలోనూ లోకేష్ చురుగ్గా వ్యవహరించేస్తున్నారని, అసలు రాజకీయ దక్షతతో అటు రాజకీయాన్ని ఇటు అభివృద్ధిని జోడెడ్లలాగా లోకేష్ పరుగులు తీయిస్తున్నారు అని రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లోనూ కొండకు ఒక్కొక్కసారి నేషనల్ మీడియాలో కూడా కథనాలు వస్తూ ఉంటాయి కదా. ఇదంతా ఆ ప్రయత్నాల్లో భాగమని అనుకుందాం కాసేపు. ఆ తర్వాత ప్రధానితో ప్రత్యేకంగా సమావేశాలు కావడం, ఢిల్లీ స్థాయి పర్యటనలు, మంత్రుల్ని కలవడము, అభివృద్ధి విషయంలో లోకేష్ తాపత్రయపడుతున్నారు అని ప్రొజెక్ట్ చేయడం కూడా బహుశా ఈ గ్రూమింగ్ లో భాగం అని అనుకుందాం. అధికారంలో ఉన్నప్పుడు, ఆయన కూడా మంత్రిగా ఉన్నప్పుడు, తండ్రి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇలాంటి వెసులుబాటు, సౌకర్యం ఉంటూనే ఉంటాయి. ఇది రాజకీయంలో నెక్స్ట్ జనరేషన్ని నిలబెట్టుకోవాలి అనే ప్రయత్నంలో భాగం అని అనుకుందాం. ఇప్పుడు ప్రత్యేకంగా పట్నా వెళ్లడంలో ఆంతర్యం ఏంటి అంటే, ఎన్డీఏ పక్షాలన్నీ వస్తాయి, మోడీ లాంటి మహామహులందరూ అక్కడ ఉంటారు. వీళ్ళందరితోనూ లోకేష్ కూడా మింగిల్ అయితే గనక గేమ్ లెవలప్ అవుతుంది అనే వ్యూహం చంద్రబాబుది. అంతే కదా, అందరి దృష్టిలో పడ్డము. శివాజీ సినిమాలో చెప్పినట్టు ఎందుకు వచ్చారు? పరిచయం పెంచుకోవడానికి వచ్చాం. పరిచయాలు పెంచుకోవడం లాంటివన్నీ ఈ వేదికగా జరుగుతాయి అనే ఉద్దేశంతో చంద్రబాబు ఇలాంటి ప్రయత్నాలు చాలా వ్యూహాత్మకంగా కంటిన్యూ చేస్తున్నారు అని అనుకోవచ్చు.